హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ నేను చాలా వ్లాగ్స్ పెడతాను అని చెప్పేసి అన్నాను కదా! సో, ఈరోజు ఫ్రైడే అండి. ఏంటో అలాగా కుదిరిపోతుందనమాట. నార్మల్‌గా నేను డైలీ వ్లాగ్స్ పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ట్యూస్‌డే, ఫ్రైడే మటుకే వ్లాగ్స్ కుదురుతుంది నాకు. సో, ఇట్స్ ఓకే. బట్ ఆహ్, ఈరోజు ఫ్రైడే కాబట్టి నాదది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 1 అయిపోయిందండి. అండ్ అశ్వి కూడా పడుకున్నాడు. నేను చెప్పాను కదా! 12-12:30 1 ఆ టైంలో అయితే అశ్విని పడుకోబెట్టేస్తానని చెప్పేసి రండి మీకు నేను చూపిస్తాను. బొజ్జు నిద్రపోతున్నాడు అశ్వి. అశ్విని డిస్టర్బ్ చేయొద్దు మనం. అందుకని అశ్విని పడుకోబెట్టేసి అప్పుడు వ్లాగ్ తీద్దాం అని చెప్పి అనుకున్నాను. సో, ఇప్పటికి కుదిరిందనమాట. సో, ఈరోజు ఫ్రైడే కదా! ఫ్రైడే మాక్సిమం నేను ఇంట్లోనే ఉంటానండి. అంటే డీమార్ట్‌కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం గానీ, ఆయనకి కుదరలేదు. సో, బయటికి వెళ్ళున్నారనమాట. భోజనానికి కూడా రాను అని చెప్పేసి అన్నారు. ఇంకా అశ్వి నేనే ఉన్నాను కదా! అశ్వికి ఎలాగో నేను కర్డ్ రైస్ పెడుతున్నాననమాట. విత్ బనానా. మా సైడు బనానాతో తింటారండి పెరుగన్నం అనేది. చాలా ఇష్టం. మా సైడ్ అందరూ కూడా మాక్సిమం అలాగే తింటారు. కానీ ఇటు సైడ్ నెల్లూరు వాళ్ళెవ్వరూ అలా తినట్లేదు. ఛీ! అలా తింటారా? ఇలా తింటారా? అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారనమాట. బట్ మాకైతే చాలా ఇష్టం. ఆ అలవాటే అశ్వికొచ్చింది. సో, ఇప్పుడు సమ్మర్ కదండీ! అందుకని ఒక పూట కంపల్సరీ వాడికి పెరుగన్నం పెడుతున్నాను. అది ఇంకా మామూలుగా అయితే మధ్యాహ్నం ఏదన్నా కర్రీ వండుకున్నామనుకోండి, మధ్యాహ్నం కర్రీతో పెట్టేస్తున్నాను. లేదు అంటే నైట్ టైము పెరుగన్నం పెడుతున్నాననమాట. అంటే నైట్ టైము పెరుగన్నం అనేది అంత కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు చాలామంది. సో, అందుకని మాక్సిమం మధ్యాహ్నం టైంలోనే పెరుగన్నం పెట్టేస్తున్నాను. ఇప్పుడు లేస్తాడు గదా! లేచిన తర్వాత పెరుగన్నం అయితే పెట్టేస్తాననమాట. అంటే విత్ బనానా. చెప్పాను కదా ఆల్రెడీ మీకు. సో, నేను కూడా ఇంక అదే తిందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఎలాగో ఆయన రారు కదా భోజనానికి. సో, ఇప్పుడు ఇది చేసేసుకొని ఈవినింగ్ ఏదన్నా చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వర్క్ ఉందండి. మార్నింగ్ నుంచి ఎంత చేసినా ఇంక తరగట్లేదనమాట. అంత వర్క్ ఉంది. అండ్ ఇంకొకటేంటంటే మీకు నేను చూపిస్తాను. ఈ పక్క రూమ్‌లో పిల్లల బట్టలు సర్దాలనమాట. గలీజ్‌గా ఉందో. మా అమ్మ లేదు కదా! అందుకని ఇంక ఈ రూమంతా గలీజ్‌గా ఉంటదనమాట. మా అమ్మ ఉండుంటే కొంచెం నీట్‌గా పెట్టుకుంటది. సో, ఆ రూమంతా సర్దాలి. ఇంకా చాలా పనులున్నాయి. ఆల్రెడీ బట్టలవి పైన ఆహ్, పైన ఆరబెట్టేసి వచ్చాననమాట ఆల్రెడీ. అండ్ సామాన్లు అవన్నీ తోమేసాను. అంతా ఒకసారి సర్దేసుకున్నాను. అంతా అయిపోయింది. బట్ ఇంకా బట్టలొకటున్నాయండి. కానీ ఈ పనంతా చేసి నీరసం వచ్చేసిందనమాట. సో, అందుకని బట్టలు తర్వాత మడత పెడదాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే అశ్వి లేసినా కూడా వాడు మనని వాడు ఆడుకుంటా ఉంటాడు. అప్పుడైనా సరే పని చేసుకోవచ్చు. సో, అందుకని సరేలే అని చెప్పేసి ఇంకా పూజ అది చేసేసుకొని అశ్విని బొజ్జో పెట్టేసి ఇంకా మీకోసం ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాననమాట. అండ్ ఇంకో విషయం అండి. ఈరోజు క్లైమేట్ చాలా బావుంది. ఆహ్, అంటే ఎండ లేదు గానీ ఆహ్, భలే ఉడుకొచ్చేస్తూ ఉందనమాట. సో, చూడండి బయటెలా మార్నింగ్ అయితే మొత్తం గాలేసేసి, మబ్బులొచ్చేసి ఇంక చాలా అంటే వర్షం వచ్చేలాగా అయిపోయింది. బట్ ఇప్పుడేంటంటే ఇప్పుడు ఆల్రెడీ 1 అయింది కదా టైము. ఇప్పుడిప్పుడే కొంచెం ఎండలా వస్తుందనమాట. చూసారు కదా బయటెలా ఉందో? లైట్‌గానే ఉందండి ఎండ. కాకపోతే ఉడుకైతే చాలా ఉడుకొచ్చేస్తుంది. అస్సలు ఇంకా ఫ్యాన్ లేకపోతే ఉండలేకపోతున్నాం. నార్మల్‌గా ఈ ఎండకైనా ఉండొచ్చు గానీ, ఇంత ఇలా అంటే మబ్బుల కిందుండి, మబ్బుల కిందుండి ఇలా ఉందంటే ఇంకస్సల మనం ఆగలేమనమాట. అండ్ ఈ మంత్ ఎండింగ్‌కి చల్లబడిపోతుందని జెప్పేసి అంటున్నారు. నార్మల్‌గా అయితే మీకందరికీ తెలుసో లేదో రోహిణీ కార్త్ అని జెప్పేసి వస్తుందండి. మే నెల ఎండింగ్‌లోనే రోహిణీ కార్త్ వస్తుంది. అప్పుడు ఎండలు చాలా ఎక్కువైపోతాయన్నమాట. ఇప్పుడు 40 డిగ్రీస్ ఉందనుకోండి. అప్పుడు 43, 45 వరకు కూడా ఎళ్ళిపోతాయి. ఒక 1 వీక్ అలా ఉంటుంది అనుకుంటా రోహిణీ కార్త్ అనేది. సో, హ్మ్.
మరి ఆ టైంలోనే ఈసారి మటుకు తొందరగా వర్షాలొచ్చేస్తాయి. అంటే ఋతుపవనాలంటారు కదా! ఋతుపవనాలు ఆ టైంలోనే 27కే ఋతుపవనాలొచ్చేస్తాయని చెప్పేసి అంటున్నారు. చూడాలి మరి ఎప్పుడొస్తాయి ఏంటనేది. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఎండలు తక్కువనే చెప్పుకోవచ్చండి. అంటే టెంపరేచర్ ఎక్కువే ఉంది గానీ, ఎండలు ఉన్న టైము అంటే రోజులు తక్కువనమాట నా ఉద్దేశం. సో, అలా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే, ఈ మంతే చూసారా చాలా రోజులు వర్షాలు పడినియి. ఒకరోజు వర్షం పడితే, ఒకరోజు ఎండొస్తూ అలా ఉందనమాట. అండ్ చాలామంది నన్నడుగుతున్నారండి, "ఈ హౌస్‌కొచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు?" అని జెప్పేసి అడుగుతున్నారు. సో, చాలా బావుందండి ఇక్కడికొచ్చిన తర్వాత. అండ్ నైబర్స్ కూడా అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఈ పక్కన డాక్టర్స్ ఒకళ్ళుంటున్నారనమాట. సో, ఆవిడైతే ఎప్పుడూ నాకు పరిచయమే లేదు. మొన్న ఒక రోజు రోజు పాలొస్తాయి కదా! సో, వాళ్ళకి మాకు ఒక అబ్బాయే పాలు తీసుకొస్తాడనమాట. సో, మేము బయటికి వెళ్తూ పాలు వాళ్ళని పోయించుకోమని చెప్పేసి చెప్దామని వెళ్ళాను. వెళ్తే ఆవిడ చాలా మాట్లాడింది. "ఇద్దరు పిల్లలతో ఉన్నావు కదమ్మా! ఏదన్నా ఆహ్, అవసరమైతే నాకు కాల్ చెయ్యి" అని చెప్పేసి ఫోను నంబర్ ఇచ్చిందనమాట. నా నంబర్ కూడా తీసుకుంది. ఏదన్నా ఎమర్జెన్సీ అయినా సరే కాల్ చేయమని చెప్పేసి, దేనికైనా సరే వెనకాడొద్దు, నాతో చెప్పమ్మా అని చెప్పేసి, పిల్లలతో చేసుకోవడం చాలా కష్టం గదా! నాకు చెప్పు అని చెప్పేసి చెప్పిందనమాట. ఆ ఒక్క మాట సరిపోదండి మనకి. చాలా మంచి ఫ్యామిలీలా ఉన్నారు. అండ్ ఆ పక్కనే ఇంకొకళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళైతే అక్క, అక్క అని చెప్పేసి ఇంక అస్సల నన్ను వదలట్లేదు. అంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉంటేనే కదండీ మనం లీడ్ చేయగలుగుతాము అక్కడ. అందరూ కొట్టుకుంటా ఉన్నారనుకోండి, ఇంకసలు ఆ ప్లేస్‌లోనే ఉండలేము. అందులో నేనైతే అస్సలు ఉండలేను. నాకందరూ కావాలనమాట. అందరితోని ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలని చెప్పేసి నేననుకుంటాను. సో, ఇక్కడైతే అంత బావుంది నాకు. చాలా అనిపిచ్చింది. అండ్ నేను కూడా ఏంటంటే మీకు చూపిస్తాను. మాకు చెరువుల దగ్గర ఆహ్, ఈ కొబ్బరికాయలు కానివ్వండి, అలాగే మామిడికాయలు, ఆహ్, ఇలా అరటి కాయలు ఇవన్నీ వస్తాయన్నమాట. సో, అవన్నీ కూడా నేను ఈ పక్కన వాళ్ళకి అందరికీ ఆహ్, ఇప్పుడు ఒక 10 కాయలొచ్చినాయనుకోండి, అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటాననమాట. సో, ఆ విధంగా నేను కూడా అందరికీ ఇవ్వడం, ఆహ్, వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం చాలా బావుందండి ఇక్కడైతే నాకు. అంటే లోన్‌లీగా ఉన్న ఫీలింగ్ అయితే ఇక్కడ లేదు. చాలా బావుందనమాట. అందరూ మనవాళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్‌తోనే ఉందనమాట ఇక్కడ. సో, వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. నేను ఇంట్లో ఉన్నదే తక్కువండి. కాకపోతే అయినా కూడా నేను ఇంట్లో ఉన్న టైంలోనే వాళ్ళొస్తారు. ఒక 10 నిమిషాలు, ఒక 15 మినిట్స్ అలాగా టైమ్ స్పెండ్ చేసి వాళ్ళెళ్ళిపోతూ ఉంటారనమాట. నేను వెళ్ళాలంటే నాకస్సలు అవ్వదు. ఎందుకంటే మరి వాళ్ళేమనుకుంటున్నారో నాకు తెలీదు గానీ, రమ్మనే అంటున్నారు గానీ నాకస్సలు అవ్వదండి. ఎందుకంటే ఈ ఇల్లంతా చేసుకొని పిల్లల్ని నేను వెళ్ళినా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. అక్కడ వాళ్ళంతా అల్లరి చేశారనుకోండి, పెద్దోడైతే అసలు ఏం చేయడు. ఎవరింటికన్నా వెళ్తే చాలా సైలెంట్‌గా ఉంటాడు. మళ్ళీ అదే అంటుందనమాట. చాలా అల్లరి చేయకుండా చాలా కుదురుగా ఉంటున్నాడు. వీడిని పట్టుకొని తిడతా ఉంటారా మీరు అని చెప్పేసి నన్నడుగుతుంది. ఇప్పుడు కాకినాడలో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు కదా! షన్ను. చిన్నోడైతే ఇంగసలు 5 మినిట్స్ ఉండగానే, ఐ మీన్ 5 మినిట్స్ వెళ్ళి టైమ్ స్పెండ్ చేశారనుకోండి, ఇంక ఇల్లు పీకి పందిరేస్తాడనమాట ఎవరింటికైనా వెళ్తే. సో, అలాగా. అందుకని ఇంక నేను ఎవరింటికి వెళ్ళలేదు ఇప్పటికొచ్చి. సో, తర్వాత ఆహ్, వెళ్ళొచ్చులే అని జెప్పేసి అనుకున్నాను. సో, ఇక్కడైతే నాకు ఇలా ఉందండి. చాలా బావుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడికొచ్చిన తర్వాత నాకు ఒక ఆహ్, లైఫ్ కానివ్వండి, అండ్ చుట్టుపక్కల కానివ్వండి అంతా కూడా, అండ్ వెదర్ కానివ్వండి, గాలి స్వచ్ఛమైన గాలొస్తుందనమాట. ఇప్పుడు మనం ఈ సిటీస్‌లో ఈ పొల్యూషన్‌కి అదే మొత్తం పొల్యూటెడ్ అయిపోయి అలా అయిపోయింది కదా! సో, ఇలాంటి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటే మనం మన మన హెల్త్ కూడా చాలా బావుంటుంది. సో, అందువల్ల ఏంటంటే అన్ని రకాలుగా కూడా చాలా బావుందిక్కడ. ఇంకా ఇలా మాట్లాడుకుంటూ ఉన్నామనుకోండి, ఇంక టైం అలా అయిపోతూ ఉంటుంది. సో, వాడు పడుకున్నాడు కాబట్టి, ఈ లోపల వెళ్లి బట్టలు సర్దేసుకుంటే మంచిదనుకుంటున్నాను. ఎందుకంటే, మా అమ్మొచ్చిందనుకోండి, ఇంకా ఆ బట్టలన్నీ అలాగే ఉంచావా? ఏం సర్దలేదా? అని జెప్పేసి తిట్టిపోస్తదనమాట నన్ను. సో, ఎవరికి భయపడినా, భయపడకపోయినా మా అమ్మకైతే నేను భయపడతాను. ఇల్లంతా నీట్‌గా పెట్టుకోవాలనుకుంటది. ఆల్రెడీ నేను ఇల్లు నీట్‌గానే పెట్టుకుంటాను. అయినా సరే మా అమ్మకి నచ్చదు. ఇల్లంతా నీట్‌గా పెట్టుకోవాలంటది. ఏ వస్తువు అక్కడే ఉండాలంటది. చేసిందే మళ్ళీ
మళ్ళీ చేస్తా ఉంటది. చాలా శుభ్రం ఎక్కువనమాట అండి మా అమ్మకి. సో, అందుకని మా అమ్మొచ్చే లోపల అన్నీ సర్దేసుకోవాలని చెప్పేసి అనుకున్నాననమాట. ఇంకా కొన్ని పనులున్నాయి. కిచెన్‌లో కూడా చాలా పనులున్నాయి. అవి కూడా చేసేసుకోవాలి. అన్నీ ఈరోజు అవ్వదు గానీ, ఈరోజు బట్టల వరకు ముందు సర్దేద్దాం. నాతో పాటు మీరు కూడా రండి. చూసారు గదండీ! బట్టలన్నీ ఎలా ఉన్నాయో. మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఇటు సైడు మా అమ్మ వెళ్ళే ముందే అన్నీ ఇక్కడంతా సర్దేసుకొని వెళ్ళిపోయిందనమాట. ఇటు సైడ్ చూడండి ఎంత చెత్త చెత్త కింద ఉందో. ఇప్పుడు మా అమ్మ వచ్చిన తర్వాత మొత్తం ఇంక ఇలాగే ఉంచావా అని చెప్పేసి నన్ను తిడుతుంది. సో, అందుకని సర్దేసుకుంటే బెటర్ గదండీ ఇవన్నీ కూడాను. ఈ బట్టలు సర్దడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి అసలు. అందులోనూ ఇద్దరు పిల్లలున్నారు. మాక్సిమం నేను పిల్లలిద్దరికీ ఒకటే టైపు డ్రెసెస్ తీస్తానండి. ఇంక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇద్దరికీ ఒకేలా ఉండేలా తీస్తాననమాట ఎప్పుడు తీసినా. అలా తీస్తుంటే ఏంటంటే చిన్నోడు ఇప్పుడు ఆహ్, ఎప్పుడన్నా ఆహ్, సెపరేట్‌గా వేశాననుకోండి, చిన్నోడు ఏమంటున్నాడంటే సేమ్ కావాలి, అన్నయ్య యేసుకున్నదే కావాలని జెప్పేసి అడుగుతున్నాడు. అందుకని ఇంకా అదే అలవాటయిపోతుందని జెప్పేసి ఏం జేస్తున్నానంటే, ఇంకా ఈ మధ్య కొంచెం డిఫరెంట్‌గా తీస్తున్నాననమాట. అంటే సేమ్ కాకుండా వేరే వేరేగా తీస్తున్నాను. బట్టలు కొంచెం అలా కూడా అలవాటు చేద్దాము. మొత్తం వీడు దీనికే అలవాటు పడిపోయేలా ఉన్నాడని చెప్పేసి నాకు డౌటొచ్చింది. అందుకని చెప్పేసి వేరే వేరేగా తీస్తున్నాననమాట. సో, ఏంటంటే ఇక్కడ సేమ్ ఉన్న బట్టలన్నీ కూడా ఒక చోట పెడతాను. ఇలా డిఫరెంట్‌గా ఉన్న బట్టలన్నీ కూడా ఒక చోట పెడతాననమాట నేను. వీళ్ళందరూ కొంచెం కొంచెం ఉంటారు గానీ, వీళ్ళ బట్టలు చూడండి ఎన్ని బట్టలున్నాయో అమ్మ! చూడండి ఇది చిన్నోడిది, ఇది పెద్దోడిది. ఇలా సేమ్ తీస్తాను ఇద్దరికీ గూడా. నా వీడియోస్ చూస్తుంటే మీకే అర్థం ఉంటది ఈ పాటికి. సో, ఈ బట్టలు ఎక్కడ పెట్టాలి? ఇలా పెడదాం ప్రస్తుతానికి. తర్వాత అన్నీ ఒకే చోట సర్ది పెడదాం. నైట్ డ్రెస్‌లు కూడా నేను సేమే తీస్తాను. ఏమైనా పిల్లలు దగ్గరుంటే వాళ్ళు అల్లరి చేసేస్తున్నారని తిట్టుకుంటా, కొట్టుకుంటా అలా ఉంటాం మనం. బట్ పిల్లలు లేకపోతేనే తెలుస్తుందండి. వాళ్ళుంటే బావుంటుందని చెప్పేసి. మా షన్ను అయితే అస్సలు నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయి ఉంటాడనమాట. నాకు షన్ను అంటే చాలా ఇష్టం. షన్నుకి కూడా ఫస్ట్ నేనే. నా తర్వాతే ఎవరైనా అన్నట్టు ఉంటాడనమాట. సో, ఎన్ని రోజులు నన్నొదిలేసి ఉన్నాడు. దగ్గర దగ్గర అంటే మండే వచ్చేస్తున్నాడు. మండేకి కౌంట్ చేసుకుంటే 18 డేస్. ఫస్ట్ టైమ్ అండి షన్ను నన్నొదిలేసి 18 డేస్ ఉండడం. రోజు వీడియో కాల్ చేస్తాడు. రోజు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. మమ్మీ అలాగా, మమ్మీ ఇలాగా అని చెప్పేసి వర్షుని వాడు ఇద్దరు ఆడుకుంటూ ఉంటున్నారు. ఒక్కో టైంలో కొట్టుకుంటా ఉన్నారు. ప్రతీదీ నాకు అప్డేట్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో, ఫైనల్‌గా నా బట్టలు సర్దడం అయితే అయిపోయిందండి. ఇంకిప్పుడు లోపలికెళ్ళిపోయి లేచాడో లేదో చూద్దాము. లేవలేదింకా. చెప్పాను కదండీ! పనైతే చాలా ఉంది. బట్ అశ్వి పడుకున్నాడు కదా! వాడు లేచేటప్పటికి నేను పక్కనే ఉండాలనమాట. కొంచెం వాడు ఏడ్చినా సరే వెంటనే వెళ్ళిపోవాలి. అందుకనే నేను వాడు పడుకున్నప్పుడు వాడు లేచే టైంకి అసలు ఏ పని పెట్టుకోనండి. ఎందుకంటే ఏదన్నా పనిలో ఉన్నామనుకోండి ఇంక ఏడుస్తానే ఉంటాడు. వాడిని అలా ఏడిపించను నేను. సో, ఏదన్నా పనున్నా సరే వాడు లేచిన తర్వాత నేను పని చేసుకుంటాననమాట. సో, అందుకని ఇలా ఖాళీగా తిరుగుతా ఉన్నాను. మళ్ళీ వాడు లేచే టైం అయిందనుకోండి ఎందుకు ఏడిపించడం అని చెప్పేసి. సో,
ఈ లోపలేంటంటే ఒక్కసారి కిచెన్‌లోకి వెళ్ళి వెన్నపూస తీశానండి. చాలా రోజులయిపోయిందనమాట. వెన్నపూస చాలా రోజుల నుంచి అలాగే ఉంది. రోజు నేను పాలు పోయించుకుంటాను కదా! చిక్కటి పాలు పోస్తారనమాట. అందుకని వెన్నపూసొస్తుంది. అంటే మజ్జిగ కూడా నేను చిన్న బాటిల్ లాంటిదుంటది. దాంట్లో షేక్ చేసేసి చేస్తాను. తప్ప ఈ కవ్వం అవి ఉంటాయి కదండీ! దాంతో నేను చెయ్యననమాట. సో, ఈజీగా అయిపోతుంది. అది కూడా నేను ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను మీకు. సో, ఈ విధంగా వెన్నపూస తీసేసుకున్నది ఆహ్, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. ఒక బాక్స్‌లో పెట్టేసుకుంటే మనకి 10 డేస్, 15 డేస్ అయినా సరే అలాగే ఉంటుందనమాట. సో, కొంచెం ఎక్కువయిన తర్వాత ఆ వెన్నపూస తీసేసి నెయ్యి కింద కాచేస్తాననమాట. సో, ఇప్పుడు వాడింకా లేవలేదు కదా! స్టవ్ మీద పెట్టేసి చిన్న మంట మీద పెట్టేసామనుకోండి అదే కాగుతా ఉంటుంది. సో, వెన్నపూస తీసేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకొని, అప్పుడు ఇలాంటి ఒక దాకుంటుంది కదా! దాకలో పెట్టేసుకొని ఈ వెన్నపూస కాసేసుకోవాలనమాట. అది నెయ్యి కింద అయిపోతుంది. సో, దీంట్లో ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి ఆహ్, కల్లుప్పు అంటాం కదా! కల్లుప్పు లైట్‌గా వేసుకోవాలనమాట. సో, ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుందండి కొంచెం సేపటికి. దగ్గర దగ్గర ఇది నెయ్యి రెడీ అవ్వడానికి 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందనమాట. సో, అలాగే చిన్న మంట మీద పెట్టుకొని వదిలేయకూడదండి. అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. సో, ఫైనల్‌గా అయితే చూసారు కదండీ! ఎలాగా చేంజ్ అవుతూ వచ్చిందో, ఆ కలర్ చేంజ్ అవుతుంది. అండ్ వెన్నపూస ఆహ్, మెల్ట్ అవ్వడం కూడా చూస్తున్నాం కదా! సో, ఈ విధంగా అంటే కలర్ బాగా చేంజ్ అవ్వాలండి. బ్రౌన్ కలర్‌లోకొచ్చేయాలనమాట. మీకు లాస్ట్‌లో నేను చూపిస్తాను. ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు దించేసుకోకూడదు. ఎందుకంటే నెయ్యనేది పాడైపోతుందండి. నెయ్యి బాగా కాగితేనే ఎక్కువ రోజులు నిల్వుంటుందనమాట. సో, చూసారు కదా! ఇది ఫైనల్‌గా నెయ్యి రెడీ అయిపోయిందండి. సో, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఈ ప్లాస్టిక్కు ఆహ్, స్ట్రెయినర్స్ ఉంటాయి కదా! అలాంటివి కాకుండా స్టీల్ దాంతో వడకొట్టేసుకోవాలనమాట. వడకొట్టేసుకొని అప్పుడు ఏదన్నా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. చాలా రోజులు ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్‌లో గనక పెట్టుకుంటే. సో, ఈ విధంగా నెయ్యయితే రెడీ అయిపోయింది. ఈ లోపల మా చిన్నోడు కూడా లేసేసి కూర్చొనున్నాడు చూసారు కదండీ! గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. అస్సీ. అస్సీ. అచ్చమ్మా. గుడ్ మార్నింగ్. ఇప్పుడు గుడ్ మార్నింగా? గుడ్ ఆఫ్టర్‌నూనా? చెప్పు. సరే లెగు. పైకి లే. దా. ఆమె తిందిగాని దా. దా వచ్చేయమ్మా దా వచ్చెయి. అమ్మ బంగారం దా వచ్చేయమ్మా. అండ్ ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసానండి. కరోనా వైరస్ మళ్ళీ స్టార్ట్ అయిందంట. మే 3 నుంచి స్టార్ట్ అయిందంట. అంటే మనం ఇప్పుడు ఈ పాకిస్తాన్, ఇండియా యుద్ధంలో ఉన్నాం కదండీ! సో, దాన్ని లైట్ తీసుకున్నట్టున్నారు జనమంతాను. బట్ మనకు కాదండి కరోనా వైరస్ అనేది హాంకాంగ్‌లో ఎక్కువుందంట. తర్వాత నెక్స్ట్ దేశం వచ్చేసి సింగపూరు అండ్ థాయిలాండ్‌లో కూడా ఎక్కువుందంట. సింగపూర్‌లో అయితే 14,000 కేసులయితే ఇప్పటివరకు వచ్చినాయని చెప్పేసి చెప్తున్నారు. సో, అక్కడ కొంచెం ఎక్కువుందని జెప్పేసి చెప్తున్నారు. అంటే ఇదివరకటి నుంచి కూడా మనకి అంటే లాస్ట్ ఇయర్ కూడా ఈ కరోనా వైరస్ వచ్చింది. కొంచెం కొంచెంగా స్ప్రెడ్ అవుతుందని జెప్పేసి అన్నారు. బట్ వెంటనే తగ్గిపోయింది. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత హై రేంజ్‌లో అయితే వైరస్ అనేది రాలేదంట. తర్వాత ఇప్పుడొచ్చేసి ఈ ఇయర్ మే 3 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 14,000 కేసెస్ అయితే సింగపూర్‌లో రిజిస్టర్ అయినాయని జెప్పేసి చెప్తున్నారు. అందరూ కూడా హాస్పిటల్ పాలవుతున్నారని జెప్పేసి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూసానన్నట్టు. సో, మన వరకు అయితే ఇంకా రాలేదు. అప్పుడు కూడా అలాగే అనుకున్నామండి. జస్ట్ ఏంటంటే మనం కొంచెం కేర్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. రాకుండానే ముందు కేర్ తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. సో, అందరూ ముందు కేర్ అయితే తీసుకోండి. అండ్ వైరస్ కూడా అప్పుడున్న అంటే అంత తీవ్రతగా అయితే వైరస్ లేదంట. ఇప్పుడు నార్మల్‌గానే ఉందని జెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి అప్పుడు చూడండి ఊపిరి ఆడకపోవడం, దగ్గు, తుమ్ములు ఇంక ఇవన్నీ ఎక్కువగా ఉండేయి కదా! అంత లేదని జెప్పేసి చెప్తున్నారు. అండ్ అప్పుడు పిల్లలకి రాలేదు. బట్ ఇప్పుడైతే పిల్లలకి కూడా వస్తుందంట. సో, అదొక్కటేనండి చాలా కలిచివేస్తుందనమాట. ఆ మాట వింటుంటేనే మనకెన్నొచ్చినా మనం తట్టుకుంటాం గానీ, పిల్లలకొచ్చిందంటే మాత్రం అస్సలు మనం తట్టుకోలేము. సో, అంటే వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం అస్సలు చూడలేమనమాట. సో, వాళ్ళకి రాకుండా ఉంటే చాలు మనకెన్నొచ్చినా తట్టుకోగలము అన్న థాట్‌లోనే అయితే నేను
ఉన్నాను మొన్నటి వరకునే. బట్ ఇదొక్కటే కొంచెం నాకు అనిపిస్తా ఉంది. పిల్లలకి రాకుండా ఉంటే చాలు అని చెప్పేసి. సో, మనం ఏం చేయలేమండి. అంతా ఇంక మన చేతుల్లో ఏం లేదు. ఈ వైరస్ అనేది అంటే రాకుండా, స్ప్రెడ్ అవ్వకుండా కేర్ తీసుకోవడం తప్ప ఇంకేమీ లేదనమాట. సో, ఖచ్చితంగా మన ఇండియాలో అయితే ఇంకా కేసెస్ ఏమి రాలేదంట. సింగపూర్‌లో కొంచెం ఎక్కువుందని చెప్పేసి చెప్తున్నారు. సో, థాయిలాండ్, హాంకాంగ్ అక్కడ కూడా కొంచెం ఎక్కువుందంట. సో, ఒకవేళ అలాంటిదేదన్నా మీకు సింప్టమ్స్ కనిపిస్తే గనక కొంచెం కేర్ తీసుకోండి. ఎవరికీ స్ప్రెడ్ కాకుండా ఫస్ట్ ఆ కేర్ అయితే తీసుకోండి. దానివల్ల ఏంటంటే 10 మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. మన వల్ల ఈ జబ్బనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే చాలా బెటర్ కదండీ! సో, అందుకని చెప్పేసి చెప్తున్నాను. చిన్నోడికి అన్నం అది పెట్టేసిన తర్వాత ఒక్కసారి మా కిరణన్నయ్య ఆఫీస్‌కి వెళ్దాం అని చెప్పేసి ఇంక స్టార్ట్ అయ్యామనమాట. అప్పటికే 4:30 అలా అయిపోయిందండి టైము. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఫోన్ ఇచ్చాను. కాసేపు కుదురుగా కూర్చొనుంటాడని చెప్పేసి. సో, తర్వాత అన్నయ్యతోని అలాగే అక్కడ లక్ష్మి ఉందనమాట. తనతో కూడా చాలా సేపు మాట్లాడిన తర్వాత నైట్ 7:30, 8కి అయితే ఒకసారి షాప్‌కెళ్ళి షాప్ అంతా చూసేసుకొని అప్పుడు ఇంటికొచ్చేసాననమాట. ఇంక నేను ఇంటికొచ్చే ముందే మధు నాకు కాల్ చేసి చెప్పారు. ఇలా టిఫిన్‌కొస్తాను. ఫ్రాన్స్ ఉన్నాయి కదా! కర్రీ చేయమని చెప్పేసి అన్నారనమాట. సో, అందుకని తొందరగా ఇంటికొచ్చేసి దోస పోసాననమాట. తర్వాత ఈ ఫ్రాన్స్ ఇలాగా టమాటా వేసి కర్రీ కింద చేశాను. మధుకి చాలా ఇష్టం అనమాట. కాకపోతే తియ్యగా ఉండకూడదు కర్రీ అని జెప్పేసి అంటారు. సో, మాక్సిమం నేను ట్రై చేశానని అనుకుంటున్నాను. కర్రీ అయితే చాలా బా వచ్చిందండి. సో, ఇదండి ఇవాల్టి నా వ్లాగ్. ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ దెన్ మా ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు చేరతాయన్నమాట. సో, నేను మీ గీత. కీప్ వాచింగ్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. థాంక్స్ ఫర్ వాచింగ్.